రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆమ్చూర్కు ఏకైక మార్కెట్ నిజామాబాద్. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో పంటను అమ్ముకునేందుకు ఇక్కడికి వచ్చిన రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. పాలనాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల అలసత్వంతో వ్యాపారులు కూటమి కట్టి నిండా ముంచుతున్నారు. గతేడాదికి ఇచ్చిన ధరకు సగానికి సగం తగ్గించి కొంటుండటంతో రైతులు, గుత్తేదారులు పెట్టుబడులు దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ నామున్నా గాని తక్షణ చెల్లింపులు జరిపితే 100కి 8 నుంచి 10 రూపాయలు మినహాయించుకుని రోజుకు 10 లక్షల వరకు రైతుల జేబులు కొల్లగొడుతున్నారు. అయితే నిజామాబాద్ యార్డుకు గత వారం రోజులుగా ఆమ్చూర్ పంట తరలి వస్తోంది. ఇక్కడ కొనుగోళ్లు ఇష్టారాజ్యంగా జరుగుతాయి. రాష్ట్రంలో ఈ పంటకు ఎక్కడా పెద్దగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో దాదాపు 10 జిల్లాల నుంచి రైతులు ఇక్కడకు వచ్చి పంట తీసుకువచ్చి అమ్ముతూ ఉంటారు. అయితే కొనుగోలు చేసే వ్యాపారులు కేవలం 4-5 మాత్రమే కావడంతో వారు నిర్ణయించిందే ధర అవుతుంది. గతేడాది పంట అమ్మితే క్వింటాలకు గరిష్టంగా 28,000 వరకు వచ్చింది. సగటున 20,000కు పైనే దక్కింది. అదే ఆశతో ఈసారి రైతులు పెద్ద మొత్తంలో మామిడికాయలను ఆమ్చూరుగా మార్చేశారు. చాలా చోట్ల గుత్తేదారులు పంటను కౌలుకు తీసుకుని మార్కెట్కు తెచ్చారు. అయితే చివరి సంవత్సరం వచ్చిన ధరలో ఈసారి సగం కూడా వ్యాపారులు ఇవ్వకపోవడంతో రైతులు నిట్టూరుస్తున్నారు. ప్రస్తుతానికి క్వింటాలుకు సగటున 13,500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. గరిష్టంగా 17,300 ఉండగా కనిష్టంగా 5,700తో సరిపెడుతున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇతర పంటల మాదిరి ఆమ్చూర్లో తరుగు తీయడం కుదరదు. కానీ ఇక్కడ వ్యాపారులు సంచి బరువు పేరుతో క్వింటాలకు 4 కిలోలు తగ్గించి లెక్క పెడుతున్నారు. సంచి బరువు 700 గ్రాములు ఉంటుంది. కానీ కిలోకు 300 గ్రాములు అదనంగా క్వింటాలకు బరువయ్యే 4 సంచులను కలిపి 1,200 గ్రాములు ఎక్కువగా దోచుకుంటున్నారు. ఈ లెక్కన రోజుకు 1,00,000కు తక్కువ కాకుండా సొమ్ము చేసుకుంటున్నారు. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు అప్పటికప్పుడు చెల్లింపులు ఇస్తేనే ఇంటికి వెళ్లే పరిస్థితి. రైతుల బలహీనతను సాకుగా భావించి పలికిన ధరకు 100కి 8 నుండి 10 రూపాయల చొప్పున తగ్గించి ఇస్తున్నారు. ఈ లెక్కన రోజుకు 8 నుండి 10 లక్షలు దండుకుంటున్నారు. ఇందులో నుంచి వ్యాపారులు, కొంతమంది మార్కెట్ అధికారులకు కూడా చేతులు తడుపుతున్నట్లు ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఆమ్చూర్ రైతు ఎదురు ప్రశ్నించే పరిస్థితే లేకుండా పోయింది. జిల్లా పాలనా యంత్రాంగం కూడా పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తోంది. అయితే ఆమ్చూర్కు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ 5 జమిని ఏంటా ड्रामा छोड़ी ये छोड़ी जरा डाली ये बादशाह का है పొద్దున సార్ ఇప్పుడా సార్ అను हाईले नहीं है दो क्या खाना भाई बादशाह का दे रे कौन सा अन्नू तता है अरे काय देता है इसका भी भागा आता है क्या
పిల్లలు అవుతున్నావు. साफ लगी थी इसमें एक ही कलर गैस మండలు జిల్లా సిద్దిపేట గ్రామ వెంకట్రపేట దందా చేస్తున్నాం కదా మాకు లాభాలు రావాలని ఈరోజు రాత్రి వచ్చినాం నైట్ వచ్చినాం ధరలు ఇంకా కాలే బాబు గతంలో అప్పుడు వచ్చినప్పుడు పోయినాయి కొన్ని 20 ఇప్పుడు 4 ఈ రోజుల నడమరాలి నేను ఇప్పుడు మాకు పెట్టుబడులు మత్తుగానే అట్టిట్టున్నది ఇప్పుడు ఒక రకం ఉంది 10-18 వేలు 19 వేలు పోవాలి ఆడ తర్వాత 17 16 ఇట్లా పోవాలి ఇంకా లాస్ ఉంది 10,000 12,000 అన్న పోవాలి అట్లా పోతే మేము రైతులు లాభపడతాం లేకపోతే లాస్ అవుతాం మేము పెట్టుబడి మస్తుగా అవుతుంది సార్ ఇప్పుడు దానికి కొట్టుకొచ్చుడు గీకుడు దాన్ని తెచ్చుడు చేసుడు అంటే మాకు 30,000 పట్టినామనుకో మాకు ఇంకా 30,000 ఖర్చు వస్తుంది 60,000 ఖర్చు వస్తుంది ఇక దాంట్లో మాకు ఒక 10-15 వేలన్నా మిగిలాలి మాకు 10-15 20 వేలన్నా మిగిలాలి అయితే లేబర్ ఛార్జ్ ఉంటుంది మళ్ళీ ఇంకా మిగతా కోసుకొచ్చినవి ఉంటాయి పోసుకొచ్చినవి ఉంటాయి ఈ విక్రయాలు ఉంటాయి కదా గీకిన వాళ్ళకు ఇక్కడి వరకు అయితే ఇవి మొన్న పోయిన మంగళవారం తెస్తే 8 నుంచి 6 నుంచి 11 12 13 ఇట్లా అయింది మొన్న పోయినసారి లాస్ అయింది మొన్న మంగళవారం వస్తే లాస్ అయింది దానిలో మళ్ళీ ఇవాళ ఏం రేట్ అవుతుందో తెలియదు కానీ నీట్ కంటే దారుణమే ఉంది రేట్లు మాత్రం మీద పడే అవకాశం ఉంది రేట్ ఆల్రెడీ పడ్డాయి మొన్న దాంట్లో కూడా 10,000 పడ్డాయి ఇప్పటికి కూడా పడేదట్టే ఉన్నాయి రేట్లు లేవు ఒక 10 నుంచి అన్న మనకు అమ్మాలి అటువంటిది 6 నుంచి మొదలు ఉంది ఏమి ఇవాళ అయితే తెలుస్తుంది సార్ ఇవాళ అయితే తెలుస్తుంది ఇప్పుడే మొన్న అయితే గట్ల ఇబ్బంది చాలా ఇబ్బంది మాల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం 60,000 మాల్ తెచ్చిన అందులో 50,000 కూడా వచ్చేటట్లేవు 50,000 కూడా వచ్చేటట్లేవు వాస్తవం ఇది అయితే ఇప్పుడు 10 రోజుల నుంచి తిప్పల పడుతున్నాం 60,000 పెట్టి కాయని తెచ్చినాం కాయ తెస్తే ఇప్పుడు వాస్తవానికి 60,000 కూడా వచ్చేటట్లేవు పెట్టిన ముళ్ళే కూడా వెళ్ళదట్లేదు కూల్ ఇంకా అవన్నీ ఇచ్చిపెట్టి ముళ్ళే కూడా వెళ్ళదట్లేదు కానీ ఇప్పటికైతే వాస్తవానికి లాసులు ఉంది ఈసారి ఇక మా నెక్స్ట్ సార్ అయితే ఏం కాలే కానీ ఈసారి లాస్ నష్టమే ఉంది ఇప్పటికైతే లాసే గంగాపురము మెదక్ జిల్లా రాత్రి వచ్చిన మేము అంత 5-6 వేలే అమ్ముతుంది ఎక్కువ అమ్ముతలేదు 10-18 వేలు అమ్మితే బాగుంటుంది మాకు పడతలు ఉంటుంది ఇంటలు ఉంటుంది ఇదొకటి 100 కిలోలు 5,000 అమ్మాలి అది కానీ 20,000 అమ్ముతుంది అమ్మదు అది 35 పడుతుంది అది ఖర్చుతో లేబర్ ఇంకా 40 నిండుతుంది అది మొత్తం లాసే మరి ఏం చేస్తాం దందా చేసినాం కాబట్టి అట్టున్నది మొత్తం మరి చేసిన దందా పడక చేస్తున్నాం అట్లా మరి కైకిలు పడతాను చేస్తాం అమ్ముతలేదు సరిగ్గా ఏం మిగిలేటట్లేదు లాస్ మీద పడుతుంది ఏదో చేసినా కాబట్టి దందా చేసింది అంతా నాశనం అయిపోతుంది ఖరాబ్ అవుతుంది ఇది లాభం ఉంటుందని దందా చేస్తున్నాం కానీ వర్షాలు పడకు లాసే అవుతున్నాము వర్షం పడని దానికి కూడా లోపల లాసులనే ఉన్నాం లాభం అయితే పొందలేదు ఖరీదులు తక్కువ అవుతున్నాయి ఆడసెట్ల ఖరీదులు ఎక్కువ అవుతున్నాయి క్వింటల్కు మినిమము మొత్తం కొనసాగు చేసే వరకులా 35 పడుతుంది మాకు ఇక్కడ పోయేది 28 25 26 ఇట్లా పోతుంది సేట్లు లాభం చేస్తలేరు లాసల పడగొడతారు గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే న్యాయమండి గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే చర్య తీసుకుంటే మాకేమైనా లాభం వస్తుంది ఈ గవర్నమెంట్ ఏమి ఆదుకుంటలేనట్టుంది
మేము లాసులనే పడిపోతాం. వర్షాలు పడితే ఇంకా 15,000 అంటారు, సగం తేడా అయిపోతుంది. అదే ఈరోజే తెచ్చినాం కానీ నైట్ వచ్చినాం, దందం మధ్య బంద్ చేసుకుందామని అనుకుంటున్నాం. మీద వర్షాలు ఉన్నాయి, ఈ సంవత్సరం అయితే తగ్గుతుంది. ఈ సంవత్సరము వర్షాలు పడక జర ఆడికి ఒక 5 కిలోలు దొరికింది. కానీ ఈసారి మాత్రం వర్షాలు పడుతున్నాయి, లాస్ అయ్యేటట్టు పడుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.